రెడీ స్టార్ట్. సముద్రం అంట. సముద్రం లాంటిదా? అజ్జు. సముద్రం. సముద్రంలో చేపలు. గోదావరి చేపలు. చేపలు. గోదావరిలో చేప పులుసు అయితే చాలా బాగుంటది అక్క. పులుసు పెట్టుకున్నాం అనుకో సూపర్ గా ఉంటది కదా. తెలుసండి నాకు తెలుసురా. సినిమా పేరా? ఓకే, సముద్రంలో చేప. బాణం. రాముడు. చేపలోని సినిమా పేర్లు ఏదైనా చెప్పి. హీరో ఎవరు? చేప. సాహసవీరుడి సాగర్ కన్య. సాహసవీరుడి సాగర్ కన్య. రైట్ ఆన్సర్. ఇటు ఏం చెప్పకుండా చెప్పేసిందేంటండి బాబా. ఓకే సూపర్, కూర్చోండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. అలాంటి ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట నువ్వు కొట్టు నువ్వు పట్టు అనే ఆట ఆడుతున్నాం. ఒకళ్ళు కింద కొట్టాలి బాల్, ఇంకొకళ్ళు ఆ గ్లాస్ లో పట్టాలి అనమాట. సో లహరి గారు సుజాత గారు ఆడడానికి రెడీగా ఉన్నారు. 1 minute టైంలో ఎన్ని బాల్స్ పడతారు, ఎన్ని బాల్స్ కొడతారు చూద్దాం. ఓకే, సో రెడీయా? మీకు గేమ్ అర్థమైంది కదా. సో 3, 2, 1 స్టార్ట్. ఓకే లహరి గారు 1, 2, 3, 4 అంటే ఒకటి కింద పడింది ఎగిరినప్పుడు. సో ఓవరాల్ గా 5 పాయింట్లు. అది ఎందుకు ఇచ్చామంటే చాలా సేపు తర్వాత కింద పడింది కాబట్టి, ఆల్రెడీ గ్లాస్ లో పడింది కాబట్టి. సో లహరి గారు అండ్ సుజాత గారు 5 పాయింట్స్. అలాంటి ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం నువ్వు కొట్టు నువ్వు పట్టు అనే ఆట. ముందుగా వచ్చిన సుజాత గారు లహరి గారు 5 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ అనిత గారు అండ్ స్వప్న గారు ఆడుతున్నారు. సో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. ఒకటి 2 3. సో స్వప్న గారు అనిత గారు సాధించారు 3 పాయింట్లు. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం నువ్వు కొట్టు నువ్వు పట్టు అనే ఆట. ఇప్పుడు ఆడడానికి మన ముందుకు వచ్చారు శ్రీదేవి గారు అండ్ లావణ్య గారు. ఓకే రెడీ 3, 2, 1 గో.